అటు మరి నాకు ఓటెత్తావా లేదు ఇంతకు ఇక అది నా మదిలో ఉండాలి ఏది లేదు అది కడుపులో పెట్టుకుంటే ఎవరికేమవుతుంది నాకంటే ఎక్కువ రాజకీయం నేర్చుకున్నావు గంగమ్మ నిలబడతావా కొంపదీష్ నిలబడతావా ఇల్లు నామినేషన్ దగ్గరనే ఉన్నాయి నిలబడవు అన్న నేను మొన్నటి దాకా వార్డు మెంబర్ చేసిన అనుకోకుండా ఉప సర్పంచ్ వచ్చింది అది కూడా చేసిన సో ఇప్పుడు పైసలు ఖర్చు పెట్టుకుంటా సర్పంచ్ కావాలనుకుంటున్నాను ఎట్లా మీ సలహాలు సందేశాలు చెప్పాలి ఒక్కటే పని ఇప్పుడు నేను సిరిసిల్లలో 4 ఎలక్షన్లు కొట్లాడినా ఒక్క చుక్క మందు వేయలే ఒక్క రూపాయి నోటు వేయలే నేను ఇప్పటివరకు ఓటుకు ఎందుకు గెలుస్తా అంటే ఎందుకు గెలిపిస్తారు జనం అంటే ఒకటే కారణం నాకు ఈయనతో పని అవుతుంది పనికి వస్తాడు పని చేస్తాడు మాకు పనికి వచ్చే పనులు చేస్తాడు అడుండే కుల వృత్తులు కాపాడుతాడు ఊరు బాగా అవుతుంది మీ వల్ల డైరెక్ట్గా ఇప్పుడు రేపటి రోజున నా దగ్గరికి వచ్చినా కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినా మీకు డైరెక్ట్గా పనులు అవుతాయి అనే విశ్వాసం కల్పిస్తే చాలు ప్రజలు ఎట్లా అంత మంచోళ్ళు అంటే నిజంగా కూడా చెప్తున్నాను నేను ఒకటే ఒక్క విషయం మీద ఎలక్షన్ గెలుపు ఆధారపడి ఉంటుంది ఏమిటిదంటే నీ భవిష్యత్తు నా లీడర్షిప్లో ఈ రోజు కంటే మంచిగా ఉంటుంది నీ రేపు తుమారా కల్ ఆజ్ సే బెహతర్ ఇది ఒక్కటి నువ్వు గట్టి కాన్ఫిడెన్స్ ఇస్తే నువ్వు ₹1 ఖర్చు పెట్టకుండా వెళ్తావు అయ్యా మరి మీరు మన ఇంట్లో వంటలు వాళ్ళు చేస్తారు ఇప్పుడైతే గట్టిగా 2-3 వంట మనుషులు ఉన్నారు వాళ్ళే ఎత్తాను అమెరికాలో చేసిన చేతివాటం ఉంది కదా ఇప్పుడు ఇన్నియాలు చేయలేదు చేస్తే కూడా కష్టమే అప్పుడప్పుడు అమ్మ కూడా చేస్తుంది అప్పుడప్పుడు నా భార్య చేస్తుంది అందరు పొత్తేనా పోతే అంతా ఒకటే సంసారం గట్టిగానే చేస్తాను అన్న తోటి ఉన్నాడు వాళ్ళంతా తోటి ఉన్నది వాళ్ళతో పాటు మరి ఏంటది అడగలిగిన వాడిని నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకొని రేవంత్ రెడ్డిని చూడాలి అని నేను ఇంత దూరం వచ్చి ఎక్కడికో పోయినా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని బాగా అనుకున్నాను పొద్దున వస్తే నువ్వు బయట పోయినా జైతాలకు అత్తవాడు కదా మరి మా ఇంటికి అత్తవాలేదా దగ్గర అయినా దూరం అయినా ప్రేమ ఉన్నాడు ప్రేమ ఉంటే ఏడికైనా దగ్గర దూరం అయినా 10 తారీఖు వస్తా జైతాలు 10కి వస్తుంది ఈ చేతి కూకి ఇట్లా అయిందంటే మా అన్నకు వచ్చింది నాకు వచ్చింది ఏం కాదు అదే నేనేమో మా అన్నకు చెప్తాను నాకు ఇష్టమైనది తెచ్చింది మంచి బజ్జీ నేను ఎక్కువ టెన్షన్ పెట్టుకో చేయాలి కానీ బాగా రంది పెట్టుకో నేను తిన్నా తినే మా వాళ్ళకు కట్టెల పొయ్యి పెట్టి చేసుకొచ్చిన నేను పెడతా ఓసారి పెడతా నీళ్ళ కింద కట్టిన సిలిండర్ పెడితే చెప్పని అయిపోద్ది మరి బజ్జీ మిరపకాయలు ఎట్లున్నాయి మీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా మంచిగా మీ మాసతో వచ్చింటికి మీ మామ ఉన్నాడు ఇక్కడనే పెట్టుకోపోయి మంచిగా ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెలుసు మొత్తం చూసి వచ్చిన చేసి వచ్చిన అన్న ఎన్ని రోజులు అవుతుంది పాదయాత్ర 20 రోజులు అవుతుందా ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ల పంచాయతీ ఎక్కువ అవుతుంది దావతులకు చాలా ఎక్కువ మందు తాగుడు ఎక్కువ దావతులు ఎక్కువ అయింది ఇటున్న భాగవతం అటు అవుతుంది అటున్న భాగవతం ఇటు అవుతుంది అప్పటికప్పుడు ఇటు ఉన్నోళ్ళవి అంతే నేను అదేందన్నా పారు రమేశ్వరి పోతుంది ఏ ఊరు అది ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వార్డులు ఉన్నాయి వార్డు మెంబర్లు 24 బెల్ట్ షాపులు ఉన్నాయి ఊర్లో అందరు అమలెక్కలు వచ్చాయా నాయన ఇది ఇక నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తారు ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాప్లో ఈపులు వాళ్ళ కొట్టు సందులు 2 అవుడితోటి ఉత్తరిస్తున్నారు నాటి పింఛన్ పైసలు అన్నీ ఇస్తుండు రైతు బంధు పైసలు అన్నీ ఇస్తుండు ఎక్కువ తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను ముందుగా నేర్చుకొని వస్తున్నప్పుడు దాంతో ఇంకెక్కువైంది అది కొంచెం తీవ్రమైన సమస్య పిల్లలు ఇంతకుముందు అంటే పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పని వచ్చి పోయేది పిల్లలు పొద్దున కూడా మొదలు పెడుతుంది అదంతా ఇంటి మునుగుతున్నాయి భూములు జాగాలు కొంపల కట్టిపోతుంది అదే దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య రెండోది పేదోళ్ళకి ఇల్లు రాక చానేళ్ళు అయింది కదా ఇల్లు పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయ్యారు కదా ఒకప్పుడు కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక రుణ నడిచింది పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇల్లు బాగా అడుగుతున్నారు ప్రభుత్వం నుంచి ఇల్లు ఇవ్వాలి కదా ఇస్తారు కదా ఇళ్ళతోటి
రెండవ సమస్య అంటే నేను చూసిన దాంట్లో 3 వ్యవసాయాల్లో పండించిన పంటకు ధర వస్తలేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి లేక. మీరు చేసిన పత్తి వేసినా నువ్వు వేస్తున్నావు ఎక్కువ పంట వేస్తున్నాను ఓట్లకు కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఛత్తీస్గఢ్లో 2660 రూపాయలు ఇస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఎక్కువ ఇస్తుంది, మనకు తక్కువ వస్తుంది. అది కూడా 1960 ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే తుట్టి కింద తరుగు కింద 5 కిలోలు సంచి తీసుకుంటే అది ఎక్కువ నష్టం. 3 అయితే ప్రధానంగా గ్రామాలలో ఎక్కువ సమస్యలు మనకు చూస్తే తెలిస్తే రేపు ఎవరైనా అధికారులు భవిష్యత్తులో మనకు వచ్చి చెప్పినా మనకు చూస్తే మనకు వేరే ఉంటుంది కదా. లేకపోతే వాళ్ళ అధికారులు చెప్పింది మన ఎంబడి వాళ్ళు చెప్పింది మనం చూస్తాం. చూసి ఊర్లో తిరిగి సొంతంగా మనం ఎండలు ఓగాది ఎండలు బాగా కొడతాయి, తిరిగి గట్టిగా కొడతాయి. కొద్దిగా తిరుగుట్ల తక్కువ చేసి ఎండలేనప్పుడు బయలుదేరి తిరిగే అవకాశం చూసుకోరారా. ఎండలు బాగా కొడతాయి. కొండగట్టు అంజనా దగ్గర పోయొచ్చు, దండం పెట్టచ్చు. ఏం కాదు, అన్ని దేవుళ్ళు మన అందరినీ వాడికి వేమవాడ రాజన్న దగ్గర నిన్న పోయినా, కొండగట్టు అంజన దగ్గర, భద్రాచలం రాముడి దగ్గరికి. అంటే ఇట్లా పోతుంటే దర్గాలు, కరీంనగర్లో దర్గా ఉంది కదా మన సార్, వరంగల్ దర్గా అంతా ఆ ఏరియాకి పోతే ఆ ఏరియా ముఖ్యమైన అక్కడ ఉండే ప్రజలు ఎక్కువ పోయేట్టు ఉంటాయి కదా, అవి కూడా చూసి వస్తున్నాయి. ఎట్లా మనం ఏమైనా చేయాల్సి వస్తుంది. పోయినామన్నా మీ ఆవిడ చేసినట్టున్నాయా, ముసలి చేసినట్టున్నాయా? గట్టిగానే చెప్తాను. మా అన్న తోటి ఉన్నాడు, వాళ్ళంతా తోటి ఉండేది వాళ్ళతో పాటు మరి ఏంటో తిని అడగలిగిన వాడిని. నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకొని రేవంత్ రెడ్డిని చూడాలి అని నేను ఇంత దూరం వచ్చి ఎక్కడికో పోయినా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని బాగా అనుకున్నాను. పొద్దున వస్తే నువ్వు బయట పోయినా జైతాల కత్తవాడ కదా, మరి మా ఇంటికి కత్తవాలేదా? దగ్గరైనా దూరం అయినా ప్రేమ ఉన్నాడు, ప్రేమ ఉంటే ఏడికైనా దగ్గర దూరం అయినా 10 తారీఖు వస్తా. జగిత్యాల 10కి వస్తుంది. ఈ చేతి కూకి ఇట్లా అయిందంటే మా అన్నకు వచ్చింది, నాకు వచ్చింది. ఏం కాదు, అదే నేనేమో మా అన్నకు చెప్తాను. నాకు ఇష్టమైనది వచ్చింది మంచి మంచి ఎక్కువ టెన్షన్ పెట్టుకో. టెన్షన్ పెట్టుకుంటే ఏమన్నా చేయాలి కానీ బాగా రంది పెట్టుకో. నేను తిన్నా, తినే మా వాళ్ళకు కట్టెల పొయ్యి పెట్టి చేసుకొచ్చిన. ఈ కాలంలో కట్టెల పొయ్యి నడుస్తున్నాయా? నేను పెడతా, ఓసారి పెడతా. నీళ్ళ కింద కట్టిన సిలిండర్ పెడితే చెప్పనైపోతుంది. మరి బజ్జీ మిరపకాయలు ఎట్లున్నాయి? మంచిగా మంచిగా
మీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా మంచిగా మా అమ్మ చేసినట్టు మా అమ్మ చేసినట్టు మీ మామ సదా వచ్చింటికి మీ మామ ఉన్నాడు ఇక్కడనే మరి కుండ శిఖరం అంటే ఇష్టమా నాగడి కోడ అంటే ఇష్టమా మన కోడ అంటే ఇష్టమా నాకు ఊరుకోడు అంటే నాగరికోడైనా అది ఎప్పుడు వస్తారు మా ఇంటికి పత్తానికి వస్తాను తప్పక కలవాలని వచ్చినా ఇక ఈ కన్నతో ఎదురు చూస్తాను ఇక కనబడతాడా లేదని టీవీలో బాగా మాట్లాడుతావు నాతో మాట్లాడవు మరి ఒక్కొక్క మాట మాట్లాడితే నేను ఎప్పుడన్నా చూస్తా ఇంకొకటి తిను అలసిపోయి ఉన్నాడు పాపం అన్న మీరు రారన్న మంచిగా కుండ చికెన్ చేస్తారు వస్తా వస్తా మంచిగా నాటుకోడి కుండ అన్న చికెన్ తీసుకో ఇంకొకటి తిను వస్తా పత్తానికి వస్తా దొరుకుతున్నాడు పక్కనే నాకు అంటే నడుస్తుంది ఏమవుతుంది ఏంది ఇక కష్టపడ్డా అందరికీ తెలిసే మా మామ కట్టపడ్డాడు మా ఆయన కట్టపడ్డాడు వాళ్ళు చనిపోయిండ్రు మాది మూదరు చూని అట్లనే ఉన్నోళ్ళు ఇట్లా అయినా ఏదో నాలుగు ఈ సినిమా ఈడియాలో వీళ్ళు తీసుకొచ్చపడితే ఇంత మీకు అందరు తెలుసు కానీ నాకు తెలుసు ఏందో గడ్డి వీపుడేమో ఇక అంతకేందో లేదు మాది కూడా వ్యవసాయ కుటుంబం నల్లమల్ల కూడా మా ఊరు ఊళ్ళో పిల్లలు వెళ్ళాలని తెచ్చుకొచ్చింది కానీ కానీ టెన్షన్ పెట్టుకోకపోయి మంచిగా ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెలుసు రంగవారిని మొత్తం చూసి వచ్చినోడిని చేసి వచ్చినోడిని అన్న ఎన్ని రోజులు అవుతుంది పాదయాత్ర 20 రోజులు అవుతుందా నేనగా వస్తుంది కదా, ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ల పంచాయతీ ఎక్కువైతే అది దావత్తులకు చాలా ఎక్కువైతే మందు తాగుడు ఎక్కువ దావతులు ఎక్కువ అయింది ఇటున్న భాగవతం అటు అవుతుంది అటున్న భాగవతం ఇటు అవుతుంది అప్పటిదప్పుడు ఇటు ఉన్నోళ్ళవి అంతే నేను అదేందన్నా పారు రమేష్ ఊరికి పోతుంది ఏ ఊరు అది ఉప్పుగాలు ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వార్డులు ఉన్నాయి వార్డు మెంబర్లు 24 బెల్ట్ షాపులు ఉన్నాయి ఊర్లో అందరు అమలెక్కలు వచ్చాయా నాయన ఇది ఇంకా నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తారు